నా పేరు ఊరి నరసయ్య మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల జిల్లా జన్నారం. ఇలా తయారు చేయాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? సార్, ఇది మేము పూర్తిగా అడవిలో లభించినటువంటి వెదురు కర్రలు ఉపయోగించి, సహజంగా మనకు లభించినటువంటి వెదురును ఉపయోగించి చేయడం జరిగింది. పూర్తిగా ఇందులో ఎలాంటి రసాయనాలు కానీ ఇంకేం కానీ ఉపయోగించకుండా ఈ బొమ్మలు కావచ్చు, వాళ్ళు ఉపయోగించిన పరికరాలు కావచ్చు, ఈ చక్రం కానీ ఈ పైపు కానీ ఇది మొత్తం కూడా పూర్తిగా వెదురు కర్రలు ఉపయోగించి మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎలాంటిది లేదు మేడం. ఒక కూలర్ పంపు మాత్రం వాడినాం, అది తప్ప మొత్తం వెదురు కర్రనే మేడం. ఇందులో ఎలాంటి హానికరమైనటువంటి పరికరాలు లేవు. ఇది చాలా పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది మేడం. మన ఇంటి బాల్కనీలో కావచ్చు, ఇంటి ముందు కానీ గార్డెన్లో ఏర్పాటు చేసుకుంటే చూసే వాళ్ళకి కావచ్చు చాలా అందంగా ఉంటుంది. లేదంటే స్కూల్ ఉంటాయి కదా మేడం, అక్కడ ఏర్పాటు చేసుకున్నా కానీ వాళ్ళకి మంచి విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని మేము ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇది పూర్తిగా వెదురు కర్రను ఉపయోగించి మాత్రమే చేయడం జరిగింది మేడం.